దేవుని మందిరానికి వచ్చేటువంటి దేవుని పిల్లల్లో దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు మనలో ఉండకూడదు. దేవునికి ఆయాసకరమైన పనులు మనలో ఉన్నప్పుడు మనం దేని దూరం చేసుకున్నాం తెలుసా? ఏం దూరం చేసుకున్నామమ్మా? నీకు ఆయాసకరమైనటువంటి మార్గమున ఉన్నదనేమో చూడుము, నిత్య మార్గం నీవు నన్ను ఆయన నడిపించాలంటే ఇప్పుడు మనలో ఏమనుకూడదని చెప్తా ఉన్నాడు? ఆయాసకరమైనటువంటి మార్గం, ఆయాసకరమైనటువంటి ఆలోచన. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇదిగో ఈ ఆయాసమైనటువంటి ఆలోచన వల్లనే మనశ్శాంతి లేకుండా పోతా ఉంది. ప్రతి చిన్నదానికి ఆవేశపడడం వల్ల, ప్రతి చిన్నదానికి అలగడం వల్ల, ప్రతి చిన్నదానికి కోపగించుకోవడం వల్ల ఏం పోగొట్టుకుంటున్నారు తెలుసు? వీళ్ళు దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని వారు పోగొట్టేసుకుంటా ఉన్నారు. అది గురించి కీర్తనగాడు మరీ మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నీ సంపూర్ణ సంతోషం కలుగుతుంది, నీ కుడి చేతులు నిత్యము సుఖములు ఉన్నాయి, అయితే నేను వాటిని అనుభవించాలంటే నీకు ఆయాసకరమైనటువంటి మార్గం ఏదైనా ఉందేమో అది నాలో నుంచి తీసే. అసలు ఎంత అద్భుతంగా చెప్తాడు! దయచేసి నాలో ఆయాసకరమైన మార్గం ఏదో తీసే, నువ్వే తీసేనాయనా అంటా ఉన్నాడు. ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని యొక్క సందులో కూర్చొని మనతో దేవుని మాట మాట్లాడాలి. నిజంగా మన ఆనందాన్ని పొందుకోవాలన్నా, సంతోషాన్ని పొందుకోవాలన్నా, సమాధానం కలిగి, ఆయుష్ కలిగి, ఆశీర్వాదము కలిగి ఉండాలంటే ఆయనకు ఆయాసకరమైనవి ఏవి కూడా మనలో ఉండడానికి వీల్లేదు. ఆమేన్. మనం టెస్ట్ చేసుకోవాలి. ఆయనకు ఆయాసకరమైనటువంటి విషయాలు ఏదైనా ఉన్నదనుకోండి, వాటిని మనం తీసివేసుకోవాలి. తీసివేసుకుని ఏమన్నాడు అక్కడ? నీతి మార్గంలో నీవు నన్ను నడిపించు. సామెతల గ్రంథంలో మళ్ళీ అంటున్నాడు, సామెతల గ్రంథం 12:20 అంటున్నాడు, నీతి కలిగినటువంటి వారిగా మనం ఉన్న ప్రేరణ తెలుసా? నీతి మార్గమునందు జీవము కలుగుతుంది, దాని త్రోవలో మరణమే లేదు. అందుకే ఆ దావీదంతా ఉన్నాడు, ఇదిగో నీకు ఆయాసకరమైనటువంటి మార్గం ఏదైనా ఉంటే అది నాలో నుంచి తీసివేసి నీతి మార్గంలో నన్ను నడిపించు. ఇప్పుడు నీతి మార్గంలో ఏముంది అక్కడ? నీతి మార్గమునందు జీవం ఉంది. అంటే ఇప్పుడు మనం ఆయాసం పెట్టుకోవడం వల్ల, హృదయంలో దేవునికి విరోధమైనటువంటి ఆయాసకరమైనటువంటి పనులు చేయడం వల్ల దేన్ని పోగొట్టుకుంటున్నామో తెలుసా? జీవాన్ని పోగొట్టేసుకుంటున్నాం, జీవాన్ని దూరం చేసుకుంటా ఉన్నాం. ఆయాసకరమైనది ఏదైనా ఉంటే మనము ఖచ్చితంగా దేవుడిచ్చేటువంటి జీవాన్ని పోగొట్టుకుంటాం. అందుకే ఆయాసకరమైనటువంటి మార్గం నాలో ఏదైనా ఉంటే దాన్ని నన్ను నుంచి తీసివేయమని చెప్పి ఇక సామెతల బుక్కులు సొలొమోనుడు, నీతి మార్గమునందు నీకు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. అంటే దేవుడి దగ్గరికి రాగలుగుతున్నామంటే, దేవుడి దగ్గరకు వస్తున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం దేవుడిచ్చేటువంటి ఆ జీవాన్ని పొందుకోవడానికి వస్తూ ఉన్నాం, ఆ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వస్తున్నాం, ఆ దేవుడిచ్చేటువంటి ఆరోగ్యాన్ని పొందుకోవడానికి వస్తూ ఉన్నాం. కనుక దేవుని పిల్లల హృదయంలో ఏమనకూడదు అన్నాడు? ఇప్పుడు ఆయాసకరమైన పనులు ఉండకూడదు, ఆయాసకరమైనటువంటి క్రియలు ఉండకూడదు. మునుపు దైవ భక్తి చేసేటువంటి మనము అంతకుముందు ప్రారంభంలో దేవునికి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఆత్మీయంగా ఉండేవాళ్ళమో ఈ రోజు ఎలా ఉన్నాం? దేవుడు అంటే ఎంత భక్తి చేసేవాళ్ళమో మరి ఈ రోజు ఎలా ఉన్నాము? దేవుడు అంటే ఎంత ప్రాధాన్యత కలిగి బ్రతికేవాళ్ళమో మరి ఇప్పుడు ఎలా ఉన్నాము? మన వస్త్రధారణలో కానీ, మన కొట్టు విషయంలో కానీ, మనకున్నటువంటి ఆచరణ విషయంలో కానీ, అలవాట్ల విషయంలో కానీ, పనుల విషయంలో కానీ అప్పుడు ఎంత శ్రద్ధ కానీ దేవుని పిల్లలకు తగినట్టుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు మన మాటలో మార్పు వచ్చింది, మన ముఖంలో మార్పు వచ్చింది, మన నడవలలో మార్పు వచ్చింది, మన కట్టులో మార్పు వచ్చింది, మన ముఖం